Hello everyone, welcome back to Penbox India channel. This is your Lakshmi. ఈ రోజు నుంచి మన వీడియోలో ఎపిసోడ్లో ఎవరు హైలైట్ అయితే వాళ్ళ గురించి లైవ్లో ఎవరు మంచి పాయింట్స్ పెట్టారో వాళ్ళకి మన ఎపిసోడ్ అనేది ఆ రోజు ఆ డే అంకితం అనేది చేయబోతున్నా. ఈరోజు అయితే ఈ ఎపిసోడ్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను ముగ్గురికైతే డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి నబీల్, మనీ, ప్రేరణ. వీళ్ళ ముగ్గురు ఎందుకు ఏమిటి అనేసి నేను మళ్ళీ చెప్తా, సరేనా? వీడియోలో చెప్పేసుకుందాం. నిఖిల్ ఫ్లిప్పింగ్ స్టార్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. మణికంఠ అస్సలు చేతగాని వాళ్ళలాగా ట్రీట్ చేస్తున్నటువంటి శక్తి టీం. ప్రేరణ అడిగే ప్రతి ఒక్క పాయింట్లోనూ కరెక్ట్గా ఆలోచిస్తుందనేసి బాగా అర్థమవుతుంది. నబిల్ నెయిల్డ్ ఇట్. కంటెంట్ కోసం మన బిగ్ బాస్ అస్తవ్యస్తంగా కష్టపడ్డాడు ఈరోజు. ఎక్కడ ఏది చేసినా కంటెంట్ వస్తుందని ట్రై చేసి కంటెంట్ రాక చాలా ఫెయిల్ అయిపోయాడు. ఈవెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గేమ్కి కూడా చాలా కంటెంట్ వస్తుంది, పిచ్చ గొడవలు జరుగుతాయి అనుకున్నాడు, అది జరగలేదు. ఈరోజు కష్టాలు పడ్డాడు. అందుకే మూడు టాస్క్లు పెట్టాడు. అవి కూడా ఆ ముందు వీళ్ళు మాట్లాడుకుంటారు కదా, వాటిని బట్టి అయితే ఈ టాస్క్లు అయితే పెట్టాడు. ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. లైవ్లో చాలా జరిగాయి, కానీ డైలాగులు మిస్, కొన్ని ఫ్రేమ్స్ మిస్. కానీ ఎపిసోడ్లో ఎంత మనకు కావాలో అది మాత్రమే వేశాడు. ఆ లవ్ ట్రాక్ గురించి కూడా కొంచెం క్లారిటీ ఇచ్చేసాడు మన బిగ్ బాస్. బట్ అన్నింటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈరోజు మన వీడియో మాత్రం అంకితం నబీల్, మనీ, ప్రేరణ. సో వేయడమే లవ్ ట్రాక్ చేసేసాడు. అందరికి ఒక డౌట్ ఉంది కదా, ఆ ప్రోమోల దెబ్బకి విష్ణుప్రియ పృథ్వీకి దెబ్బ తగిలింది కదా ఆ రన్నింగ్ డ్యాన్సింగ్ దాంట్లో, దానికోసం వెళ్ళి కొంచెం టించర్ పెడతా కవర్ చేస్తా అనమాట. అప్పుడే సోనియా కళ్ళలో పడింది. సో నేను చెప్పాను కదా, సోనియా ఇట్లాగా వీడు పడిపోయాడేమో రా అప్పుడే దెబ్బకనేసి నిఖిల్తో అంటుంటే లేదులే సాఫ్ట్ అంటే లేదు వాడు పడలేదు అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. దానికి జస్టిఫికేషన్ నిఖిల్ ఇస్తుంటే లేదంటుంది. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు అడిగావు, నీకు డౌట్ వచ్చింది, నాకు అర్థమవుతుంది వాడు స్మూత్ అవుతున్నాడు అనేసి ఆ అమ్మాయి విషయంలో అనే ఒక నిఖిల్ అయితే క్లారిటీ ఇచ్చేసాడనమాట. అండ్ ఏదైతే విష్ణుప్రియ చేస్తుందో ఖచ్చితంగా ఒకరు కరెక్ట్ చేయాలి. ఆ చేసే విధానంలోనే సీత కానీ ప్రేరణ కానీ ఒక పాయింట్ పెట్టారు. నైనిక పెట్టాలనుకున్న ధైర్యం చాలలేదు, కానీ వీళ్ళైతే ఎక్కువైపోతుంది నీ సైడ్ నుంచే ఉందేమో, ఆ పక్కన జస్ట్ అటెన్షన్ కోసమే నీతో మాట్లాడుతున్నట్టున్నాడు, లేదంటే అంత లేదు, నువ్వు కొంచెం కంట్రోల్లో ఉండు, నీ ఫీలింగ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకో, అంత లేదు అక్కడ అన్నట్టు చెప్తే దే డోంట్ మేక్ మై ఏవి అంటే నా గురించి ఒక్కొక్కటి చెప్పి నాది ఏవి క్రియేట్ చేయొద్దండి, ఇట్స్ కంప్లీట్లీ మై పర్సనల్, ఇది నా పర్సనల్, నాకు దీని గురించి ఎవరు పట్టించుకోవద్దు, ప్రతి ఒక్కరికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫీలింగ్సే ఇవి అన్నట్టు చెప్పేసింది. దానికి ఇంకోటి ఏంటంటే, మీరు సీతాని కంపారిజన్ లాగా మాట్లాడేటప్పటికి కంపేర్ అంతా చేయొద్దు, నేనులాగే చెప్పాల్సింది చెప్పాము, సరే యాజ్ యువర్ విష్ అన్నట్టు గమ్ముగా అయిపోయారు. ప్రేరణ అయితే జస్ట్ ఒక పాయింట్ పెట్టింది, ఈ అమ్మాయి రిఫ్లెక్ట్ అయిన దాన్ని చూసి సైలెంట్ అయిపోయింది అనమాట. ఇంకా విష్ణు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేము, గమ్ముగా ఉండిపోవాలి. తిను అయితే 100% జెన్యున్గా ఉంది, కానీ అటు సైడ్ నుంచి ఎలా ఉన్నారో తెలియదు కదా మనకు అన్నట్టు వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. తర్వాత అతను రెడీ అవుతా అంటే మార్నింగ్ చాలా అటెన్షన్, ఎంత విష్ణు అయితే చిన్నపిల్లలాగా సూపర్గా రెడీ అవుతున్నాడు అని మేకప్ వేయడము, మంచి ఒక వామ్ హగ్ తీసుకోవడము, ఇవంతా బిగ్ బాస్ బాగా జూమేసి చూపించాడు. అంటే అతని ట్రాక్ కోసము. తర్వాత వచ్చిన తర్వాత కొంచెం ఫన్ క్రియేట్ చేశారు అనమాట. చూడండి రాజాది వీరుడు వచ్చేస్తున్నాడు అంటే ఆడ ఒక్కరు కూడా లేరని కొంచెం ఫన్ క్రియేట్ చేస్తే యష్మి ప్రేరణ వీళ్ళు పృథ్వీని చూసి ఏం బాలేడు, తనకన్నా అలాంటి డ్రెస్సులు వేస్తే మణికంఠ అని హ్యాండ్సమ్గా కనిపిస్తాడు, అంటే మణికంఠ ఇంకా ఫెయిర్గా ఉంటాడు కదా, ఆల్రెడీ అలాంటి డ్రెస్ వేసినప్పుడు చాలా బాగా కనిపించాడంట. అందుకోసమని యష్మి చెప్పింది. దాంట్లో మనం పెడార్థం తీసుకోవాలి. యష్మి చెప్పింది ఏంటంటే అలాంటి డ్రెస్సెస్లో మణికంఠ బాగుంటాడు, ఫెయిర్ ఉంటాడు కదా అన్నట్టు. సో దానికి మీకు అసలు ఇది టేస్టే లేదన్నట్టు వెళ్ళిపోయింది అనమాట. సో ఈ హడావిల్లో వీళ్ళకి ఆల్రెడీ నైటే రేషన్ అనేది చాలా తక్కువ ఉంది, ఇంకా రేషన్ లగ్జరీ బడ్జెట్ ఇవ్వాలి కదా. ఇక్కడ చూడండి, కాంతార టీము లగ్జరీకి వెళ్ళిందనే కానీ గేమ్స్లో ఏ ఉపయోగం లేదు వాళ్ళకి, అంత కష్టపడి ఆడినా ఒక్క ప్రాఫిట్ కూడా లేదు.
ఇక్కడ కూడా అంతే, అక్కడ మనిషిని లాస్ చేసుకున్నారు, మళ్ళీ మనీ లాస్ చేసుకున్నారు. ఇప్పుడు దీంట్లో కూడా రేషన్ కోసం ఒక టాస్క్ పెట్టాడు. ఇది పాస్ అయిపోయింది. ఈ టాస్క్ ప్రతి ఒక్క సీజన్లో మంచిగా రన్ అవుతుంది. మన నబీల్ చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే సీరియస్నెస్ తీసుకోకుండా కామెడీ చేసి నొక్కాడు. ఆ టాస్క్ కొంచెం ఫన్ క్రియేట్ కాక దాంట్లో సీరియస్నెస్ లేక బిగ్ బాస్ కొంతసేపటికే గేమ్ని అయితే ఆపేశాడు అనమాట. దీంట్లో ఒక శక్తి టీంకి ఒక పాయింట్ తక్కువైనా కానీ, ఒక రాసిండే లెటర్ తప్పైనా కానీ అదేంటి డౌట్ ఆఫ్ బెనిఫిట్ లాగా అలాగా ఒక పాయింట్ అయితే ఇచ్చేశాడు. దాని పర్యవసానం ఎలా ఉందంటే రేషన్కి ఇచ్చినటువంటి 2 minutes టైంలో 2 minutes టైం నిఖిల్ వాళ్ళకి వెళ్తుంది, 1 minute టైము సీత వాళ్ళకి వస్తుంది. ఆ నిఖిల్ 2 minutes టైంలో ఏం చేస్తాడు, చికెన్ మొత్తం వేసేసుకుంటాడు. అలా చేస్తాడు, వీళ్ళకి చికెన్ లేకుండా పోతుంది. ఆ నిఖిల్ ఎప్పుడు పోయినా కూడా రైస్ తాడు, ఆయిల్ తాడు. ఇప్పుడు రైస్ లేదు, ఆయిల్ లేదు, వీళ్ళకి అన్నీ ఉన్న చికెను మటన్ లేదనేసి ఫీల్ అయిపోతున్నారు. అయినా సీత కూడా చాలా బాగా తెచ్చింది. అసలు నిఖిల్ ఆ డెసిషన్ తీసుకుని దానికి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి, నువ్వు తప్పుడు డెసిషన్ తీసుకున్నావు, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, ఊరికే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వాళ్ళకి పాయింట్ ఇచ్చేసావు బోనస్గా, దానివల్ల మన టీంకి ఇట్లా అయిందనేసి అందరు కోపడ్డారు. అందులోనూ వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని ఓకే లేరా ఇంక మనమేం చేయలేము, ఇది ఫుడ్ టాస్కే కదా, అడ్జస్ట్ అవుదాంలే అన్నట్టు సీత అనేసింది. తన్నేం అనద్దని అనేసి ప్రేరణ కూడా కొంచెం బుజ్జగించేసింది అనమాట. సో మొత్తానికి ఫస్ట్ టాస్క్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. రేషన్ వచ్చేసాక మణికంఠ అన్నాడు, ఏమని, వాళ్ళు మన చికెన్ దొంగతనం చేస్తారేమోరా అని అనేసి. సీత కూడా డౌట్ పడుతుంది, సోనియా కూడా డౌట్ పడుతుంది. కానీ సీత వండుకొని నో స్టీలింగ్, అసలు అవసరం లేదు, మన దగ్గర ఉన్నదంతా తింటాము, ఏది దొంగతనం చేద్దని ఆల్రెడీ క్లీన్ మెంబర్స్కి అందరికీ చెప్పేసింది అనమాట. ఇక్కడ కొంతమంది క్లీన్లో ఉండడం అన్హ్యాపీగా ఉన్నారు. ఆల్రెడీ వెళ్ళేటప్పుడు కూడా అన్హ్యాపీగా వెళ్ళారు కదా. సో బిగ్ బాస్ దీన్ని చనువుగా తీసుకొని ఒక టాస్క్ అయితే పెట్టాడు. పవర్ బ్యాంగిల్ని పెట్టి దాన్ని ఎవరు తీసుకుంటారో వాళ్ళు క్లెయిమ్ చేంజ్ అయ్యేదానికి అవకాశం ఉంది అన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అందరూ వాళ్ళు పిచ్చింగ్ చేసుకున్నారు. చూడండి, పిచ్చగా పిచ్చింగ్ చేసుకున్నారు. నేను ఈ టాస్క్ జరిగేటప్పుడే ముందు వీడియో పెట్టాను కదా లైవ్ ముచ్చట్లు, అసలు పిచ్చింగ్ అంటే నెక్స్ట్ లెవెల్. అందరూ అది నిఖిల్ అయితే ఎంత డ్రామా చేశాడు తెలుసా. వంకాయ బెండకాయ సోనియా నా గుండెకాయ, ఆయన పాలసీ అలానే ఉంది. నువ్వు నా గుండెకాయ రా, నువ్వు వెళ్ళొద్దు నువ్వు అనేసి అని చెప్పేశాడు. పృథ్వీకి కొంచెం మైండ్ చేంజ్ అయ్యే పొజిషన్లో ఉన్న సీత చెప్పిన మాటలకి, విష్ణుప్రియ చెప్పిన మాటలకి, నువ్వు ఆ టీంలో ఉంటే గుర్తింపు లేదు నీకు, మా టీంలోకి రా, నీకు ఎంత గుర్తింపు వస్తుందో. సో వాళ్ళ ముగ్గురులో ఉండడం వల్ల మీరు అందరూ అన్నట్టు ప్రొజెక్ట్ అవుతుంది. అదే నువ్వు వస్తే ఇక్కడ నువ్వు ఒక్కడమే ఉంటావు కదా అన్నట్టు వాళ్ళ డిస్కషన్ అంతా. సో మణికంఠకి అయితే మైండ్లో తిరుగుతుందనమాట, వెళ్ళిపోవాలని. ఎందుకంటే నిన్న తనకు జరిగినటువంటి సిచ్యువేషను ఆ టీంలో తనకి ఒక్కరంతా కూడా రెస్పెక్ట్ లేదని బాగా డిసైడ్ అయిపోయాడు. ఈ టీంలోకి వచ్చి నైనిక వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని బాగా అర్థమైంది. ఈవెన్ తనకి అంటే ఇది ఏదైనా స్వాప్ ఉంటే అయిపోదామనే మెంటాలిటీతోనే మణికంఠతో పాటు కూడా కూర్చొని కాసేపు పిచ్చింగ్ చేసి తన పాయింట్స్ తను పెట్టింది అనమాట. ఏమేం బెనిఫిట్స్ ఉండొచ్చు. నిఖిల్ ఫ్లిప్ అవుతాడనేసి చెప్పాను కదా. నిఖిల్ ఎలా ఉన్నాడు తెలుసా, మనీని అస్సలు కేర్లెస్ చేయకుండా నా క్లేను స్ట్రాంగ్గా ఉండాలి, నా క్లేన్ మెంబర్స్ ఎవరు పోకూడదు అని నేను నిఖిల్ నీ ఇష్టం రా, నువ్వు వెళ్ళే పని తెల్లు, ఏదైనా ఒకటే నాకు అనేసి ఒకే ఒక మాట అనేసాడు. సోనియా ఉండమన్నాడు నా గుండెకాయ అనేసి, పృథ్వీని నువ్వు ఉండాలిరా, నువ్వు ఇక్కడ ఉంటేనే నీకు స్కోప్ ఉంటుందనేసి పృథ్వీని పెట్టుకున్నాడు. యష్మిని నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నీకు ఇంకేదైనా ఉంటే అని యష్మితో కాసేపు కూర్చొని ఏమేమి పాయింట్స్ ఉన్నాయని అడిగాడు. తను నాకు క్లెయిన్లో వర్క్ చేయట్లేదు ఎవ్వరు, నేను అసలు పృథ్వీ వర్క్ చేసిందే చూడలేదు, ఆ పనులు ఈ పనులు చేయాలి కదా, ఆ టాస్క్ అన్నాక టాస్కే అన్నట్టు తన పాయింట్స్ అంతా పెట్టింది. ఓపెన్ చేసేదానికి ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా, ఏదైనా పాయింట్ పెట్టాలన్నా కొంచెం టైం టేకింగ్గా ఉందని అన్నీ వీళ్ళ ముగ్గురితో తను చేసినటువంటి పిచ్చింగు మణికంఠతో చేయలేదు. నువ్వు వెళ్తే వెళ్ళు, ఉంటే ఉండు అన్నట్టు. మళ్ళీ మణికంఠనే వాంటెడ్గా వస్తున్నాడు నిఖిల్తో మాట్లాడి నాకు ఏదైనా బెనిఫిట్స్ ఇస్తాడా, నాకు ఏదైనా ప్రిఫరెన్స్ ఇస్తాడా అనేసి. అక్కడ కన్విన్సింగ్గా నువ్వు నాకు కావాలి అని డేర్గా చెప్పడంలా ఏదేదో మతలబ్ చేస్తాడు. నువ్వు కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నాడు. నీకు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏముంది, రే నువ్వు నాకు కావాలరా, నువ్వు స్ట్రాంగ్ పర్సన్ రా అని చెప్పేసి అయిపోతుంది కదా. ఆ కాన్ఫిడెన్స్ అయితే మణికంఠకి ఇవ్వలేదు. అండ్ సీత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది, బాగా ట్రై చేసింది. సోనియా దగ్గరికి వెళ్ళలేదు. సోనియా దగ్గరికి వెళ్ళకపోయేసరికి సోనియా కాలిపోతా ఉంది, ఇంకా అక్కడే కూర్చునేసింది అనమాట. ఎవ్వరు సోనియా దగ్గరికి పిచ్చింగ్కి వెళ్ళలేదు.
ప్రేరణ కానీ అందరూ విష్ణు కానీ, ప్రేరణ కానీ, నైనిక కానీ, సీత కానీ, నబీల్ కానీ పృథ్వీని పిచ్చింగ్ చేశారు, మణికంఠని చేశారు, యష్మిన్ ట్రై చేశారు. యష్మి నాకు చికెన్ కావాలి, నేను చికెన్ కోసం ఆడే ఉంటాను మొక్కమాటలు లేకుండా చెప్పేసింది. నేను ఎక్కడున్నా ఆట ఆడతానని కూడా చెప్పేసింది అనమాట. పృథ్వీ కొంచెం డైలమాలో అయిపోయాడు, ఎందుకంటే నాకు ఇక్కడ ఎటువంటి బెనిఫిట్స్ లేవని. కానీ నిఖిల్ దగ్గర అయితే అడిగేశాడు, నెక్స్ట్ టైం సేవింగ్ ఛాన్స్ ఏదన్నా వస్తే నువ్వు నన్ను సేవ్ చేస్తావా చెయ్యవా అన్నట్టు అడిగేశాడు. దానికి నేను తప్పకుండా చేస్తానని. ఎవరుంటే చేస్తామంటే నా టీంలో ఎవరున్నా కానీ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఇస్తాను అన్నట్టు మాట ఇచ్చేశాడు. ఆ మాటకి పృథ్వీ గమ్ముగా కూర్చునేశాడు. అప్పటికీ అర్థం కాలేదు ఎవరికి, పృథ్వీకి. ఇంతమంది పిచ్చింగ్ చేసేటాడికి యష్మి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. నువ్వు ఈ ఆపర్చునిటీని తీసుకొని వెళ్ళి అక్కడ నువ్వు ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నా నీకు ఓకే. ఎందుకంటే అంటే వీళ్ళ ముగ్గురులో ఉండడం వల్ల మీరు గ్రూప్ అని ఒకటి వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి బయట వెళ్ళి నీ ఇండివిజువల్ గేమ్ కూడా చూపించవచ్చు, ఆ ఛాన్స్ ఉంది. కానీ క్లెయిమ్స్ అనేటివి నెక్స్ట్ వీక్ కూడా చేంజ్ అవుతాయి, అప్పుడు కూడా చూపించవచ్చు. వీళ్ళతోనే కలిసి ఉండవు కదా, నువ్వు మారుతూ ఉంటావు కదా, అప్పుడైనా చూపించవచ్చు, ఇప్పుడైనా చూపించవచ్చు. ఇప్పుడే వెళ్ళి మారాలన్న అర్జెంట్ అయితే లేదు, నెక్స్ట్ అయినా వెళ్ళొచ్చు అనేసి తనకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. దానికి పృథ్వీ ఒక డెసిషన్ తీసుకున్నాడు, చేంజ్ అవ్వకూడదు అనేసి. మణికంఠలో జరిగేటువంటి వందల క్వశ్చన్లకి మణికంఠ బిగ్ బాస్ అడిగిన వెంటనే నేను తీసుకుంటున్నానని బ్యాంగిల్ వేసేసుకుంటాడు. సో అక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఒకరిని స్వాప్ చేయి నువ్వే అనేసి. మణికంఠ బాగా ఆలోచించి నేను వెళ్తున్నానంటే నా టీం కూడా స్ట్రాంగ్గా ఉండాలి, నేను నబీల్ని తీయను అనేసి ఆదిత్య గారిని తీసి ఈ పక్కేశాడు. ఆదిత్య గారిని కూడా ఎందుకంటే మాకున్న మ్యాన్ పవర్కి ఇక్కడ అమ్మాయిల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, అందుకోసం నేను అని ఒక సింపుల్ రీజన్ చెప్పైతే వేసేసాడు. సో అంతటితో ఖతం. ఆ తర్వాత ఆ బ్యాంగిల్ వల్ల అక్కడ ఒక మంచి పిచ్చింగ్ నబీల్ ఏం వేసాడు తెలుసా, ఒకవేళ నీకు ఆ పవర్ బ్యాంగిల్ వచ్చిందానికి నువ్వు 5 వీక్స్ సేవ్ అయితే నువ్వేం చేస్తావు అప్పుడు అంటే అంటనే కింద పడిపోతున్నాడు మణికంఠ. అంటే అక్కడ ఏదో ఒక బెనిఫిట్ ఏదో ఉంటుంది అన్న ఒక హోప్తోనే అయితే మనీ తీసుకున్నాడు. మా పక్క మటన్ చికెన్ అన్నీ ఉన్నా కూడా అన్నీ వదులుకొని ఈ క్లెయిన్కి అయితే వచ్చేసాడు. క్లెయిన్కి రావడమే చాక్లెట్ ఏంటంటే ప్రేరణ అట్లా అడగకుండా తీసుకోవద్దు, నువ్వు అడిగి తీసుకో, పెట్టేసి వచ్చి అడిగి తీసుకో అని చెప్పి మళ్ళీ అక్కడ అడిగి తీసుకోవడం అయితే జరిగింది. సో మొత్తానికి ఈ క్లెయిన్లోకి వచ్చాడు. ఈ క్లెయిన్లోకి వచ్చాక నవ్వడం స్టార్ట్ చేశాడు, హ్యాపీగా హార్ట్ఫుల్గా నవ్వుతా ఉన్నాడు వాళ్ళు వేసే జోకులకి వాటికి. నెక్స్ట్ వాళ్ళకి బ్లైండ్స్ ఫోల్డ్ చేసేసిన తర్వాత వాళ్ళ ఆనందం ఏం తెలుసా, ఆ మాటలు చెప్పుకుంటా ప్రతి ఒక్కరిని ఇమిటేట్ చేశారు. ఆ ఇమిటేషన్ టైంలోనే బిగ్ బాస్ ఇంకొక థాట్ ఇచ్చేశాడు అనమాట, ఏంటి ఫోటోలు వేసుకొని వాళ్ళని రిప్లికా చేయమని. అంతో ఇంతో ఆ టాస్క్ అయితే కొంచెం సక్సెస్ అనే అనిపించాలి. ఒకరి గురించి ఒకరు బాగా కొంచెం జరిగింది 4 వారాలైనా అర్థం చేసుకొని వాళ్ళని రిప్లికా చేయడానికి బాగా ట్రై చేశారనమాట. ఆ ట్రైయింగ్లో భాగమే ఈ సీత సోనియా క్యారెక్టర్ చేసేసింది, హగ్గులు ఇచ్చుకునేది, అది చాలా బాగా చేసింది. అండ్ నబీల్ నెయిల్డ్ ఇట్, ఆదిత్య గారి క్యారెక్టర్ ఇట్ అనుకోవడం, సెంటు కొట్టుకోవడము అనడం, అది చాలా చాలా బాగా చేసి అసలు సూపర్గా చేసాడు. మనీ క్యారెక్టర్ అయితే ప్రేరణ నెక్స్ట్ లెవెల్లో చేసింది. మళ్ళీ వచ్చి ఆ విష్ణుది జరిగింది కదా, అది ఆ సీక్వెన్స్ కూడా బాగా జరిగింది. అంటే వాళ్ళ గురించి చెప్పుకుంటే అక్కడ వాళ్ళకి కాలిపోతుంది కొంచెం, అరే మనం ఎట్ట చేసాం, అరే మనం అట్ట చేసామని. మొత్తానికి ఈ క్యారెక్టరైజేషన్ దాంట్లో అయితే బాగా ఎంజాయ్ చేశారు ఎవరు, నిఖిల్, ప్రేరణ, నబీల్, సీత, మళ్ళీ వచ్చి మణికంఠ, పృథ్వీ, వీళ్ళైతే కొంచెం బాగా ఎంజాయ్ చేశారు, కొంచెం బాగా అవుట్పుట్ అయితే తీసుకురావడానికి ట్రై చేశారు. ఆబ్వియస్లీ ఎవరికొకరికి కొంతమందికి హర్ట్ అవుతుంది కదా, అలా హర్ట్ అయ్యే వాళ్ళు కామనే అనమాట. దాంట్లో ఆమెకి ఏమంటుంది తెలుసా, అరే నన్ను పిచ్చింగ్కి కూడా ఎవ్వరు రాలేదు చూడు అనేసానంటే నువ్వు వాళ్ళకి నచ్చవు అని పృథ్వీ అన్నాడంట. 1కి 3 టైమ్స్ అన్నాడంట. బాగా హర్ట్ అయిందంట ఆమె. అవును నువ్వు వాళ్ళకి నచ్చవు, వాళ్ళు అందుకేగా నిఖిల్ క్లెయిన్లోకి కూడా రాలేదు. నిఖిల్ అంటే ఇష్టం కానీ సోనియా వద్దు అన్న దాంతో రాలా. ఇక్కడ కూడా నువ్వే నచ్చక క్లెయిన్ మారితే మళ్ళీ నీ కోసం ఎవరు పిచ్చింగ్ చేస్తారు. ఆమె చాలా ఫీల్ అయిందంట, చెప్తా ఉంది. అంతేకాకుండా ఆ టాస్క్లన్నీ అయిపోయాక రే చూడరా అందరూ మా మీదే పడ్డారు, అంటే మేము ఇంత కంటెంట్ ఇస్తున్నామా, అంటే మా గురించి ఇంత నడుస్తుందా హౌస్లో అనేసి ఫీల్ అవుతుంది. అది అర్థమైందా, ఆమె ఇచ్చే హగ్గుల గురించి, ఆమె ఓదార్పు యాత్రల గురించి వాళ్ళు కామెడీ చేస్తున్నారు. అది ఎందుకు బుర్రకెక్కలేదో అదైతే నాకు అర్థమే కాల. సో కాంతారా కష్టాలకి ఫలితం లేదు ఈ వారం. ఆ పవర్ బ్యాంగిల్
నెక్స్ట్ ఏదో ఒక ఎవిక్షన్ పాస్ లాగా ఉపయోగపడుతుంది అని నేను అనుకున్నాను. ఆ పవర్ బ్యాంగిల్ వల్ల ఎవరు సేవ్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో దాని నుంచి ఏదైనా బిగ్ బాస్ మణికంఠకు ఆఫర్ ఇచ్చి నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు, ఎవరిని ఎలిమినేట్ చేస్తావు అని అంటే మణికంఠ ఎవరిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సోనియాతో కొంచెం క్లోజ్ కాబట్టి సోనియా నువ్వు ఉండు, ఆ పృథ్వీని ఎలిమినేట్ చేస్తానంటాడు. ఏం అన్ప్రిడిక్టబుల్గా ఉంది. దాంతో ఒకవేళ ఎవిక్షన్ ఫ్రీ పాస్ లాగా యూజ్ అయితే మణికంఠ ఎవరిని సేవ్ చేసుకుంటాడు, లేదు మణికంఠ అనే డేంజర్ జోన్లో పెట్టి నువ్వేమన్నా యూజ్ చేసుకుంటావా అని అంటే మేబీ మణికంఠ తన కోసమే కూడా వాడుకుంటాడు కదా, అలా వాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఆ పవర్ బ్యాంగిల్ వల్ల నామినేషన్స్లో నువ్వు సేవ్ అవ్వు, లేదు నువ్వు ఇంకెవరినన్నా డైరెక్ట్గా నామినేట్ చేసేయచ్చు అనే ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు. లేదు నీకు ఆల్రెడీ బ్యాంగిలే ఉంది కదా, నువ్వు డైరెక్ట్ చీఫ్ అంటే ఇంకా మణికంఠ Cloud9లో ఉంటాడనమాట. ఖచ్చితంగా ఈ వీక్లో మణికంఠ అంతా సఫర్ అయిన దానికి ఆ బ్యాంగిల్ ద్వారా ఒక మంచి బెనిఫిట్ వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా చాలు, తన మీద సింపతి చాలు. పాపం 1 వీక్ రెస్ట్ ఇస్తే కొంచెం ఒక రీఫ్రెష్ అవుతాడు కదా, తనకు కావాల్సింది రీఫ్రెష్ అంటున్నాడు కదా. సో అలాంటి రీఫ్రెష్ అనేది వస్తుందని నేనైతే నమ్మకంగా ఉన్నాను. చూద్దాం బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇస్తాడో. చెప్పాడు కదా అన్లిమిటెడ్ ట్విస్ట్లని, అది అలా ఉంటుందన్నమాట. మొత్తానికి ఈ ఫ్రైడే అంతా లేదు ఓన్లీ మీడియంగా ఉంది. లేపేదానికి లేదు, దించేదానికి లేదు. నామినేషన్స్ నార్మల్గా జరిగాయి. క్లెయిన్స్ డివైడ్ కొంచెం ఆ సుత్తి టాస్క్ తర్వాత వాళ్ళకి అందరికీ కొంచెం డివిజన్స్ అనేటివి వచ్చేసాయి. దాని తర్వాత పెట్టినటువంటి సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్లో కూడా బాగా జరుగుండొచ్చు. ఒక యూనిటీ లాగా చేసి ఉంటే కొంచెం క్రేజ్ వచ్చి ఉంటుంది. లేదు క్లేన్ టు క్లేన్ అని మంచి ఫైట్ ఇచ్చుకుంటే ఇంకా బాగా వచ్చుండు. దేంట్లోనూ అంత మంచి కంటెంట్ రాక బిగ్ బాస్ అయితే ఇవి కొంచెం డల్లే అయ్యాడు అనిపించింది. అండ్ ముఖ్యంగా ఈరోజు అయితే కంటెంట్ కోసం చాలా ఎత్తుక్కున్నాడు మన బిగ్ బాస్. సో ఇదండి ఫ్రైడే ఎపిసోడ్ అండ్ లైవ్ ముచ్చట్లు అండ్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.